గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆయనతో పాటు నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్ కూడా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. వంశీని గురువారం ఉదయం హైదరాబాద్లో అరెస్టు చేసిన కృష్ణలంక పోలీసులు రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వం తరపున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1:40 వరకు ఇరు పక్షాలు సుదీర్ఘ వాదనలు వినిపించాయి. అయినా వాదనలు కొలిక్కి రాకపోవడంతో న్యాయమూర్తి అదనంగా మరో అరగంట పాటు వాదనలు విన్నారు. అనంతరం ముగ్గురికి 14 రోజుల చొప్పున రిమాండ్ విధించారు. మరోవైపు వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. సత్యవర్ధన్ను బెదిరించడంలో వంశీ కీలక పాత్ర పోషించినట్లు అభియోగాలు మోపారు. మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్ధన్ చేశాడని, వంశీకి నేర చరిత్ర ఉందని, అతడిపై ఇప్పటివరకు 16 క్రిమినల్ కేసులున్నాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా సిపి ఆదేశాలతో 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, విశాఖ పోలీసుల సమాచారంతో విజయవాడ తీసుకొచ్చామని, ఈ కేసులో A9గా ఉన్న రామును కలవాలని వంశీ బలవంతం చేశారని, సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కు తీసుకోవడంలో A7, A8 కీలకంగా వ్యవహరించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి దాడి చేశారన్న అభియోగంపై గురువారం ఉదయం వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. వంశీతో పాటు మరికొందరిపై అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వంశీని హైదరాబాద్లో అరెస్టు చేయగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎలిమినేని శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతిని విజయవాడలో అరెస్టు చేశారు. మరోవైపు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో సత్యవర్ధన్ వాంగ్మూలం నమోదు చేశారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, బలరాం నిన్న వంశీని తెల్లవారుజామున 5 గంటలకు అరెస్ట్ చేసి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వంశీని 7 గంటల విచారించిన తర్వాత విజయవాడ కోర్టుకు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కోర్టుకు సంబంధించి ఎవరైతే వంశీని వైద్య పరీక్షలు చేసిన అనంతరము విజయవాడలోని 4th ACM కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టిన తర్వాత ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ తరఫున న్యాయవాదులు, అదేవిధంగా పీపుల్ వల్లభనేని వంశీతో పాటు ఈ కేసు సంబంధించి A7, A8 కూడా ఈ కేసులో ఉన్నారు. ఈ కేసు సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలని ఈ కేసులో ప్రభుత్వం ఇబ్బంది పెట్టి వ్యవహారం చేస్తుందని చెప్పేసి వల్లభనేని తరపున న్యాయవాది అయితే అభియోగాలు నిరూపించేశారు. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ తరపున న్యాయవాది సత్యవర్ధన్ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రలోభానం గురి చేసి అదేవిధంగా అతను హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ మీద హత్యాయత్నం కేసుతో పాటు SST కేసు కూడా పెట్టాల్సి వచ్చింది. వల్లభనేని వంశీ కావాలని చేశాడంటూ ఇటు ప్రభుత్వ తరపున న్యాయవాది కూడా చెప్పడం జరిగింది. అది ఇరు వర్గాల వాదనలు ఉన్న న్యాయమూర్తి వల్లభనేని వంశీకి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. విజయవాడ జిల్లా జైలుకు తరలించడం జరిగింది. బలరాం, థ్యాంక్ యూ తిరుమలరావు.